కన్నవారు కనుమరుగైన ఊపిరే బరువైన గుండెలు పగిలిన యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను ఆయన నామముకే స్తుతి కలుగుగాక ఆయన నామమునకే స్తుతి కలుగుగాక అందరూ చప్పట్లు కొడుతూ అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుటమాలను ఆరాధనాపను స్తుతించుటమాలను స్తుతించుటమాలను హల్లెలూయా హల్లెలూయా. ఈ దేహం దేవుని కొరకే. నిజంగా ఈరోజు ఇది ఒక్క మాట పట్టుకొని మీరు వెళ్ళాలి ఇంటికి. ఈ దేహం తిండి కొరకు కాదు, ఈ దేహం నిద్ర కొరకు కాదు, ఈ దేహంతో దేవుణ్ణి మహింపరచాలి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం. ఆత్మదేవ స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. మరి బైబిల్ గ్రంథంలో ఎలాగ మన ఈ దేహాన్ని దేవునికి అర్పించాలో మనకి నేర్పిస్తున్న కొంతమంది ఆత్మీయులను చూసి మనం నేర్చుకోవాలండి. ఎంతమంది దగ్గర బైబిల్ ఉంది చూసారా? తెలియదు, లేదు. విభూది బుధవారం రోజు ఎంతమంది విభూది ఉందంటే అందరం పెట్టుకుంటాం. పెట్టుకోకపోతే గొడవాడి మీద పెట్టుకుంటాం కదా. మీకు అదే ఇష్టం. నేను ఎక్కడికి వెళ్ళినా చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీ దేవుడు ఏమై ఉన్నాడంటే వాక్ అయి ఉన్నాడు. ఏమై ఉన్నాడు దేవుడు? నీకు పెద్దగా అవసరం లేదు. నీ దేవుడు వాక్ అంటే ఇదే దేవుడు. మనం అక్కడికి వెళ్ళి కొవ్వొత్తులు వెలిగిస్తే కాదు. నిజంగా దేవుడు కావాలంటే ఇదే. ఆమేన్. అదే లేదు మన దగ్గర. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, 25 సంవత్సరాలు అయింది పరిచర్యలోకి వచ్చి. 25 సంవత్సరాలు ఈ తెలుగు రాష్ట్ర ప్రజల్లోనే బోధిస్తున్నాం. బైబిల్ తండి, బైబిల్ తండి. నేను షూర్గా చెప్తాను, ఈ బైబిల్ని మీరు పట్టుకొని ఆ వాక్యాన్ని చదువుతూ ఉండండి. మీ జీవితాలను ఆయన ప్రకాశింపచేస్తాడు. నన్ను ఒక ప్రొఫెసర్గా ప్రకాశింపచేశాడు. మిమ్మల్ని చేయడా? నన్ను ఒక సేవకుడిగా ఆయన తీర్చిదిద్దాడు. మిమ్మల్ని చేయడా? చేస్తాడు. బైబిల్ వదిలిపెట్టుకోండి. మీకు చదువు రాదండి అన్నా పర్వాలేదు, పట్టుకోండి బైబిల్. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు. మరి వాక్కు పట్టుకోకపోతే ఎట్లా? చుట్టూ ప్రదక్షిణలు కాదండి. హల్లెలూయా. చుట్టూ ప్రదక్షిణలు కాదు. నిజంగా నీకు దేవుడు కావాలంటే వాక్కు. ఈ వాక్కుతోనే మనం దేవుణ్ణి కలుసుకోగలం. అబ్రహామునికి దేవుని వాక్యము ప్రత్యక్షమై తన జీవితాన్ని మార్చింది. 100 సంవత్సరాల్లో పిల్లలు ఇచ్చినట్టు చేసింది. చప్పట్లు కొడుతూ వేసేయండి. హల్లెలూయా 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 హల్లెలూయా. చూడండి, ఒక యవనస్తురాలు, గుర్తుపెట్టుకోవాలి, అండర్లైన్ చేసుకోవాలి. యవనస్తురాలు, యవన ప్రాయంలోనే తన భర్తను కోల్పోయింది రూతు. కళ్ళ ముందే పెళ్ళైకి చాలా కొద్ది నెలలైంది, భర్తను కోల్పోయింది. వాళ్ళ అత్తయ్య గారు వచ్చి అంటున్నాడు, అమ్మ నీకు మంచి వయసు ఉన్నది, వెళ్ళి ఇంకో పెళ్లి చేసుకుంటే. ఆమె అంటుంది, ఈ దేహం నీదే అత్తయ్య, నీ దేవుడే, నీ ప్రజలే నా
నా ప్రజలు, నీ అలవాట్లే నా అలవాటు. నువ్వు ఏ దేవుణ్ణి ఎంతగా దేవుణ్ణి అర్థం చేసుకుందో చూడండి. భర్తను కోల్పోయి ఉన్న ఆమె మామయ్యని కోల్పోయింది. మగదిక్కు లేదా ఇంట్లో, ఎలాగ తింటారో ఏమీ తెలియదు. అత్తయ్య నేను నీతో పాటు వస్తా, ఈ దేహం నా దేవుని కోసం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మనందరం అలాంటి ఒక ఆత్మీయతలోకి రావాలి, అలాంటి ఒక స్థితిలోకి మనం రావాలి. ఆమేన్ చెప్పట్లే? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అలాంటి ఒక స్థితిలోకి రావాలి. కొన్ని కష్టాలు రాగానే మాకు అసలు ఈ దేవుడు ఉన్నాడో లేదో తెలియదండి. చూడండి, యవ్వన ప్రాయంలో భర్తను కోల్పోయినా ఇంకో పురుషుడి దగ్గరికి వెళ్ళట్లేదు, చూశారు? కానీ ఈరోజు భర్త భార్య ఉండగానే ఇంకొక పురుషుడు, ఇంకొక స్త్రీ అవసరం. వాక్యం లేకపోవడం వల్ల మనం ఎలాగ మారిపోయామో తెలుసా? ఇంకో పెళ్లి చేసుకుంటే తప్పేంటి? ఇంకొక పురుషుడు ఉంటే తప్పేంటి? కానీ మనకు రూతమ్మ నేర్పిస్తున్న పాఠం ఏంటో తెలుసా? నీ భర్త పోయినా నా అత్తయ్య దేవుడే ఈ దేహాన్ని దేవునికి అర్పించింది. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. 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 నాకు తెలిసిన ఒక కుటుంబంలో ఆమెను తన భర్త వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆమె చాలా ఒంటరి అయిపోయింది. ఒక బాబు ఉన్నాడు, పిల్లలు ఉన్నారు. కొన్ని రోజులు అలాగా ప్రార్థన చేసింది. ఏమండి, నేను మరలా చెప్తున్నా, ఇటు చూడాలి, నా వైపు చూడాలి. ఉట్టి ప్రార్థన సరిపోదు. మీకేం తెలియాలి? వాక్యం తెలియాలి. ఆమె వాక్యం వినలే. ఈమెకి రూతుకి ఏం అర్థమైందంటే, నీ దేవుడే నా దేవుడు అంటే ఆమెకి ఏమి తెలుసు? ఆ దేవుడు ఎవరో తెలుసు, ఆయనలో ఉన్న శక్తి తెలుసు, ఆయనలో ఉన్న బలం తెలుసు. అందుకే ఏమంటుంది, నీ ప్రజలే నా ప్రజలు. నాకే ప్రసాదాలు వద్దు, నాకు ఈ లోకమే వద్దు, నేను నీతో పాటు వస్తానంతమ్మా. అలా కాదమ్మా, నాకు పిల్లలు లేరు, నిన్ను చూసుకోవడానికి ఎవరు లేరు, నేను నిన్ను చూసుకుంటా. అది కోడల బాధ్యత. ఈరోజు కోడల పాత్ర ఏంటో తెలుసా? ఎంత వేగంగా బయటకు వచ్చేయాలో అదే మీ పాత్ర. పెళ్ళి అవడంతో 1 నెల రోజులు 2 నెలల్లో బయటకు వచ్చేయాలి. గొడవలు. కోడలుగా నీ పాత్ర ఏంటో తెలుసా? నీ అత్తను వెంబడించు. బ్రదర్, మీకు తెలియదు మా అత్త సంగతి అని మీరు అంటారు, నాకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అంటారు. అక్కడ అత్త కాదు ఇంపార్టెంట్, నీ దేవుడే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఏమండి, దీపాలతో దేవుణ్ణి ఆరాధిద్దాం, గుండుతో దేవుణ్ణి ఆరాధిద్దాం, ఇవన్నీ ఒక్కరోజు పక్కన పెట్టేసి, ప్రభువా నువ్వు వాక్కై ఉన్నావు కనుక ఆ వాక్కుతోనే నేను నిన్ను ఆరాధించుదునుగాక. ఆమేన్.